రైట్, ఇదే అంశంపై స్పందించడానికి ప్రముఖ కవి గాయకుడు ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తున్నారు. నమస్తే సార్. చాలా విషాదకరం సార్, తెలంగాణ ప్రజలు ఒక మంచి కవిని ఈ మధ్యనే నేను రాత్రినే యాడ్ చేసినాము. రాత్రి ఒక కవిత రాత్రి ఫోన్ చేద్దాం అనుకున్నా. రెగ్యులర్ ఈ మధ్య కలుస్తున్నాడు, మొన్న ఇంటికి వచ్చినాడు. అది అమ్మా ఎక్కడ జరిగిందమ్మా తెలుగు నేను చూస్తా. హలో సార్, ఏంటి సార్ మీ మధ్య అనుబంధం ఎలా ఉండేది ఏంటి? చాలా దగ్గర అనుబంధం మాట. ఒక్క విషయంలో సభలో తప్ప ఆయన చాలా ఉత్తమ, నాకు చాలా దగ్గర వాడు. నా ఇంటికి వచ్చేది రెగ్యులరు. నేను చిక్కరామదాస్ గారు, నేను ఆయన బాగా సన్నిహితం, మేము ముగ్గురం. తర్వాత వాళ్ళ తమ్ముడు రాజు అని రెగ్యులర్ అవుతుంటే, వాళ్ళ నాన్న అమెరికా కానీ ఇద్దరం కలిసిపోయినాం. అమెరికా కూడా 2 సార్లు కలిసిపోయినాము. అదే కాదు కానీ చాలా విషయాల్లో అతనితో నాకు తనంటూ ఒక చరిత్ర, తన పడ్డ కష్టాలు, తన జీవితం, తాను ఎంచుకున్న పద్ధతి, తనదని స్టైల్, ఆ పద్యం నాతో చెప్తుంది. ఆయుష్ 90 ఏళ్ళు ఉంటుందని చెప్పేసి అలాంటి మనిషి. తను చాలా ఏళ్ళవాటు ఉండేవాటు. అంటే సడన్గా వెళ్ళేసి ఇప్పుడు వెళ్ళిపోవాలి, అక్కడ వెళ్ళిపోవాలి. సరే, ఈ అందశ్రీ అసువు కథలు చెప్పడంలో దిట్ట అంటారు సార్, ఏంటి సార్ అసలు ఈ అసువు కవితలు? అతను అవ్వ కావ్యం కానీ, తర్వాత తను ఏం తెలియకుండా గురువు ప్రభావంతో ఆయన సరస్వతి రెగ్యులర్ బాసర పోతాడు, బాసర క్షేత్రం పోతాడు, ప్రతి సంవత్సరం పోతాడు. నేనంటే అశువుగా ఛందస్సు రాసేది, ఛందస్సు పడేది, పద్యకావ్యాలు రాసినాడు. తర్వాత గేయాల తరగతి ముద్ర. మా ప్రభావం అంటే ఒక 4-5 పేర్లు తెలుగు నేల మీద వాగ్గేయ సాంప్రదాయం ఉన్నవాళ్ళు. అందశ్రీ కూడా చాలా అద్భుతమైన ముఖ్యుడు, నాకు చాలా ఇష్టమైన కవి. అదేంటి తన పద్ధతిలో తను చాలా, అది అంటే ఆయనకున్న సాంప్రదాయ అక్షర ముక్క లేకుండా వాగ్దేవి మంత్రతత్వంలో ఉండేది. పెద్ద శుద్ధ సాత్వికుడు, రజోగుణ ఆహార నియమాలందరూ కానీ, ఆచరణ కానీ, ఆధ్యాత్మిక సాధకుడు. దానివల్ల కూడా అతనిలో తనకు తెలియకుండా గొప్ప కవిత్వం రాసినాడు. అసలు సభా వేదికలపై నదీ కావ్యం కూడా అది పబ్లిష్ అనుకో అమ్మా. చెప్పండి సార్, చెప్పండి. నదీ కావ్యం కూడా పబ్లిష్ చేస్తానని చెప్పి అది వినిపించినాడు. నిన్న నారాయణమూర్తి గారి దగ్గర మొన్న నేను నారాయణమూర్తి గారు వస్తారు, కలుద్దామని చెప్పి అనుకున్నాను. నారాయణమూర్తి గారు నేను చివరిసారిగా ఎప్పుడు కలిసారు సార్ మీరు? మేము గద్దరన్న సభలో కలిసినాము. మొన్న కార్లో పోతూ మాట్లాడాడు, తానే ఫోన్ చేసి. నాకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా అది ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ చేసి దాదాపు 1 గంట సేపు మాట్లాడినాడు కార్లో. అతనంటే ఒక ఎవరు మధు ఎవరు అని చెప్పినాడు. అతనితో ఫోన్ కలిపి ఇచ్చి మాట్లాడిచ్చినాడు. మీ మధ్య ఎలాంటి విషయాలు చర్చకు వస్తూ ఉండేవి సార్? అంటే పాటల గురించి కావచ్చు, రచయితల గురించి, సమాజంలో జరుగుతున్న అంశాలకి సంబంధించి. అది చాలా పెద్ద విషయం అని వ్యాసం రాయాలా. అతను బోలా మనిషి, ఓపెన్ గా ఏది దాచుకునేవాడు కాదు. నేనంటే చాలా గౌరవం వాస్తవంగా. ఎప్పుడైనా నాకు కూడా ఆయనంటే గౌరవం. అది అంత తనదైన ఒక స్టైల్ ఆఫ్ వ్యూ అంటే సాంప్రదాయ సాహిత్యం మీద, పద్య సాహిత్యం మీద బిరుదురాజ రామరాజు గారు ప్రభావంతో తను ఇచ్చినాడు. తనకు ఈ కులాలు, మతాలు, ఇట్లా క్యాస్ట్ ఈక్వేషన్ ఇవన్నీ లేవు. ఇది ఏది లేదు మీకు. అదే పిడుగు లాంటి వారు తెలుసు, నేను ఊహించలేదు. వాస్తవం చెప్తున్నా. ఎందుకు జరిగింది? అతను చాలా ఆరోగ్యంగా యోగా చేస్తాడు. దాదాపు అట్లా ఎట్లా జరిగిందో లేదు. ఏం జరిగింది అనేది వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాకు తెలియదు, నేను ఫోన్ ద్వారా తెలుస్తున్నా. నాకు తెలంగాణ ప్రజలు ఒక మంచి రచయితని, కవిని కోల్పోయినట్టే అనుకోవచ్చు సార్. ఇంకా గొప్ప కవి, గొప్ప రచయిత. ఇద్దరం కలిసి బతుకమ్మ సినిమాకు మాటలు రాసినాడు, నేను ఈ పాటలు రాసినాము. తర్వాత నారాయణమూర్తి గారి అన్నిటికంటే ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం పెట్టినప్పుడు తాను చాలా ముందుండి, నేను ఆయన కంప్లీట్ గా అన్ని పాటల్లో. తర్వాత అందరితో నాతోనే బాగుండేది. ఇప్పుడు వెళ్తాను. ఇప్పుడు ఏం అంటే తెలియదు. మీరు ఫోన్ చేస్తేనే తెలుసు, నాకు చూస్తాను. నేను ఇప్పుడు లేచినా చూస్తాను, వెళ్ళిపోతున్నామ్మా. రైట్, థ్యాంక్ యూ సార్ ఫోన్లో జాయిన్ అయినందుకు.